Please do subscribe to Prajabheri News Channel. అవునా అదేదో చెప్పితేనే ఆమెకు సహకరిస్తేనే ఆ అమ్మాయికి కూడా ధైర్యం కలుగుతుంది. ఈ లోకల్ కమిటీ ఇందాక మంది కన్నా తక్కువ 10 మంది పనిచేసే చోట వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉంటాయి. నాన్ గవర్నమెంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్నల్ కమిటీకి వెళ్ళలేరు. అట్లాంటప్పుడు అంతేకాకుండా మారుమూల గ్రామాలలో తండాలలో ఉన్న వాళ్ళకి కూలీ పని చేసుకునే వాళ్ళకు కూడా రైల్వే స్టేషన్ అక్కడ ఉన్న పని చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. అట్లా మారుమూల తండాలు ఉన్న వాళ్ళకి జిల్లాలో ఇది ఉంది కంప్లైంట్ ఏదైతే ఈ కంప్లైంట్ వచ్చిందో దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎంక్వైరీ అంటే మీరు అనుకుంటారు ఇక్కడ కూర్చొని మారుమూల ఎలా అంటే కూర్చుంటాడు, ఆ పిల్ల నిల్చోమంటే నిల్చుంటాడు, ఈడొత్తి ఎదవంట. అవునా? మనమే అప్పుడు కానీ కూతురు చేసింది కరెక్ట్ అయితే మరి కోడలు చేసింది కూడా కరెక్టే కదా. మరి మనం అది ఎందుకు ఆలోచించాం? జస్ట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మనం కూతురు మన అల్లుడు కూతురికి మంచిగా చూసుకుంటున్నది మనం సంతోషపడుతున్నప్పుడు మన ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇంకొకళ్ళ కూతురే కదా, మరి వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలి కదా. సో మనం కూతుర్ని ఎట్లా చూసుకుంటామో కోడల్ని కూడా అట్లాగే కలిగిన రోజున మనకి ఏ కుటుంబంలో కూడా గొడవలు ఉండవు. అప్పుడు మనకి గృహహింస చట్టంతో పని కూడా లేదు. అవునా కాదా? అంటే ఇది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అంటే మనము మన యాంగిల్లోనే ఆలోచిస్తాం, కానీ ఎదుటి వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తే సగం సమస్యలు ఇక్కడే తీరిపోతాయి మనకి. ఒక్క నిమిషం మన కోపాన్ని ఒక 5 నిమిషాలు కంట్రోల్ చేసుకున్నా కానీ మన ఆలోచన మారిపోతుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు, కానీ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. మనం అంతకుముందు కోప్పడిన వ్యక్తి మీద మనకి అప్పుడున్నంత కోపం ఉండకపోవచ్చు. అవునా కాదు? సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా అందరి లైఫ్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. మహిళలు చదువుకుంటే అంటే ఆ కుటుంబమే కాదు దేశమంతా కూడా ప్రగతి అంటారు. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు, పనిచేస్తున్నారు, వర్క్ ప్లేసెస్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో దూరాల నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు. నా ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్. అప్పుడు
నా ఫ్యామిలీ అంతా వైజాగ్లో ఉండేది. ఆదిలాబాద్ నుంచి వైజాగ్ వరకు 1000 కిలోమీటర్లు కరెక్ట్గా. చేరిన కొత్తల్లో సెలవులు ఉండేవి కూడా కాదు. అందుకని 2 నెలలకు ఒక్కసారి ఒక్క సీఎల్ పెట్టుకుంటే సెకండ్ సాటర్డే సండే కలిపితే ఆ 3 రోజులకి వైజాగ్ వెళ్తే 2 రోజులు ప్రయాణానికే సరిపోదు, ఒక్కరోజు పిల్లలతో ఉండి వచ్చేవాళ్ళు. బట్ అయినా మనం ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామంటే చాలామందికి ఉద్యోగం ప్యాషన్ కావచ్చు, కొంతమందికి నెసెసిటీ కావచ్చు. విషయం ఏదైనా కానివ్వండి, మనం అంత కమిట్మెంట్తో ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంటే ఎక్కడ ఉన్నా కానీ చేసుకోవచ్చు. అట్లాంటి మనకి కావాల్సింది ఉద్యోగం ప్లేస్లో ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ లేకపోతే ప్రొటెక్షన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఆ ప్రొటెక్షన్ లేకపోతే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంది. మనం అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కాబట్టి మనం క్వశ్చన్ చేయకపోతే మనల్ని భయపెట్టే వాళ్ళు ఇంకా అట్లా భయపెడుతూనే ఉంటారు. మనం భయపడినంతకాలం ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి, అంతా కామ్ అయిపోతారు. చాలా వరకు ఇష్యూస్ సెటిల్ అయిపోతాయి. ఇది జనరల్ హ్యూమన్ టెండెన్సీ అంతే. దాన్ని మనమే మార్చాలి. మన వర్క్ ప్లేస్ని మనమే ఒక మంచి వాతావరణం సృష్టించుకునే పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీ స్టోర్స్ కానివ్వండి, మీ ఆఫీసుల్లో అసలు ఇంటర్నల్ కమిటీ ఉందా లేదా అనేది ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోండి. లేకపోతే మీ హెడ్స్తో మాట్లాడండి, కమిటీ కాన్స్టిట్యూట్ చేయించండి. మేము కూడా మా వైపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూట్ చేయించే ప్రయత్నం అయితే చేస్తాం. మోస్ట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో అన్ని స్టోర్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని ఆఫీసుల్లో కూడా ఈ కమిటీస్ ఏర్పాటు అయ్యేలాగా చూస్తాము. అది కమిటీస్ ఏర్పాటు చేయించడం ఒక వంతు అయితే, ఆ కమిటీస్ని అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు చేసినా సేఫ్గా, సెక్యూర్డ్గా, కాన్ఫిడెంట్గా ఉద్యోగాలు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ చట్టం గురించి మీకు అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మనకి ఇంకా DWO మేడం ఉన్నారు, మన నీరజారెడ్డి మేడం ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మేడం 2015 నుంచి కమిటీలోనే వర్క్ చేశారు. ఆమె చాలా కేసెస్ సాల్వ్ కూడా చేశారు. కాబట్టి ఎట్లా ఏంటి అనేది మీకేమన్నా డౌట్స్ ఉంటే మేడంని అడిగి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. కార్యక్రమానికి కర్త కర్మక్రియ మన సుప్రీం అయినటువంటి మన జడ్జి గారికి, సుంతా కుంచెల గారికి ప్రథమంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నా నమస్కారము, మన అడిషనల్ జడ్జి గారికి నమస్కారాలు చెప్తున్నాము. అలాగే DLS సెక్రటరీ మన పద్మావత్ మేడం గారికి నమస్కారము. అలాగే మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నమస్కారము. అలాగే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, పోలీసు సిబ్బంది కార్యాలయం వారందరికీ, అలాగే DLS నుంచి ఉన్నటువంటి వివిధ రిసోర్స్ పర్సన్స్కి, వారి స్టాఫ్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగమణులకి అందరికీ కూడా, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. నేడు మనము పోష్ యాక్ట్ గురించి 2013లో మనకు వచ్చింది. ఏప్రిల్ 2013లో మనకి యాక్ట్ తయారు చేయబడింది మన సెంట్రల్లో. అయినప్పటికీ అప్పటి నుంచి ఈ పోష్ యాక్ట్ నడుస్తుంది. కార్యాచరణలో ఉంటున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఈ యాక్ట్ గురించి తెలుసు. మరికొందరికి ఇంకా కూడా ఇది అవగాహనలోనే ఇంకా మనం ప్రారంభ స్థాయిలోనే ఉన్నాము. మన జిల్లా మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్కి మనము ఈ సర్క్యులర్ పంపించడం జరిగింది. ఎన్నోసార్లు మేము మీటింగ్లు కూడా జరిపాము. అయితే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ట్రిమెండస్గా 912 ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కమిటీస్. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 44 కమిటీస్ ఉన్నాయి. ప్రతి PSCs నుంచి కూడా కమిటీస్ ఉన్నాయి, HOD నుంచి కూడా కమిటీస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్స్, చాలా గవర్నమెంట్ స్కీమ్స్, పథకాలు ఉన్నాయి కదా, వారందరిలో కూడా 56 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి ఈ కమిటీస్ నిర్వహించబడుతున్నాయి. చాలా డిపార్ట్మెంట్స్ వింగ్స్, సెపరేట్ వింగ్స్ ఉంటాయి. గ్రాస్ రూట్ లెవెల్ దాకా చాలామందికి ఇంకా కూడా కొంతవరకు అవగాహన అనేది తక్కువే అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అయితే మేమేం చేసామంటే రీసెంట్గా ఏదైతే పోష్ యాక్ట్ అంటారు, పనిచేయు ప్రదేశములో లైంగిక వేధింపు,
ఈ పనిచేయి ప్రదేశంలో లైంగిక వేధింపు అనగానే అదేదో పెద్ద క్యాప్షన్గా ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. మనం పనిచేస్తున్నటువంటి ఎటువంటి పని అయినా సరే పనిచేసే ప్లేస్లో మన పనికి అంతరాయం కలిగించి మనల్ని మానసికంగా కృంగదీసేటువంటి కొన్ని చర్యలు ఉంటాయి. అటువంటి వాటిని లైంగిక వేధింపు కిందకి మనకి నిర్వచనం చేశారు. ఇందులో వాట్ ఈస్ లైంగిక వేధింపు? కేవలము వారు మనల్ని ప్రశంసాపూర్వకంగా ఒక్కోసారి ఒక ట్యాప్ చేయడం ఒకటి, ప్రశంసాపూర్వకంగా అదే సందర్భంగా తీసుకొని ఆ మనిషిని చేత్తో రుద్దడం కానీ తాకడం కానీ చేయడం ఒకటి. అక్కడ మనకి తెలిసిపోతుందట ఆ డిఫరెన్స్, అవునా లేదా? అలాగే అట్లా చేతులతో తాకడం కానీ, ఏదైనా ఫ్రోనోగ్రఫీ లాంటివి ఏమైనా చూపించడం కానీ, సైగలు చేయడం కానీ, సంజ్ఞలు చేయడం కానీ, ఏదైనా వర్బల్గా డబుల్ మీనింగ్స్ తోటి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుంది. మీరు అనుకుంటారు తాకలేదు కదా అది లైంగిక వేధింపు కాదు అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి మీరు అందరి దగ్గర నెట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి. దాంట్లో మీరు పోస్ట్ యాక్ట్ అంటే కనుక మీకు నిర్వచనం బదులు కనిపిస్తుంది. పనిచేయ ప్రదేశంలో లైంగిక వేధింపు కింద ఏమేమి వస్తాయి మనకు తెలియకుండానే కొన్ని సంజ్ఞలు చెప్తుంటారు, కొన్ని సంజ్ఞలు చేస్తారు, కొన్ని డయాగ్రామ్స్ వేస్తారు, ఫ్రోనోగ్రఫీస్ ఉంటాయి, కొన్ని సిడీస్, కొన్ని ఫొటోస్, ఇట్లాంటివన్నీ కూడా చూపించడం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మనకి చాలామందికి తారసపడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఈ పోస్ట్ యాక్ట్ కిందకే వస్తాయి. ఇటువంటివి జరిగినప్పుడు ముందుగా వారి కార్యాలయానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కమిటీస్ వాళ్ళు తెలియజేసుకోవాలి. అక్కడ ఏదైనా న్యాయం జరిగిందా చూడాలి. వితిన్ 1 monthలో న్యాయం జరిగిందా సరే, జరగకుంటే కలెక్టర్ ఆఫీస్లో ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు, లోకల్ ఎల్సీ. కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఇందాక మనకి చెప్పారు, నేతారెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కంప్లైంట్స్ కమిటీకి ఇస్తారు. ఇక్కడ కూడా మనకి న్యాయం జరగకపోతే ఏం చేస్తారు, పోలీస్ కూడా మనము డైరెక్ట్గా కూడా ఏం తెలియదు తనకు ఒక కంప్లైంట్ జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇది కూడా కాకుండా నేను బయట కంప్లైంట్ చేయలేను, నా పేరు ప్రతిష్టలు భంగం కలుగుతుంది అనుకుంటే టీ షీట్ బాక్స్ అని ఉంటాయి ఇంటర్నెట్లో, దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు దరఖాస్తు వెబ్సైట్లో ఆ పోర్టల్లో మనము ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అక్కడ మొత్తం వివరంగా కంప్లైంట్ వివరంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత విదిన్ 1 week 15 daysలో నెక్స్ట్ ఏం జరిగింది, నా స్టేటస్ ఆఫ్ ది కంప్లైంట్ ఏం జరిగింది ఏంటి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీ షీట్ బాక్స్ ఏర్పాటు చేయబడ్డది. ఆ వెబ్సైట్లో ఎక్కడి నుంచైనా సరే ఏ కార్నర్ నుంచైనా కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. మాకు హెచ్ఓడిలో ఎవ్రీడే మాకు అక్కడ రికార్డ్ అవుతుంది. త్రూ అవుట్ స్టేట్ ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఏంటి అన్నది వారు అక్కడి నుంచి దానికి ఒక సపరేట్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు స్కీమ్ సెక్షన్లో. వారు దీన్ని ఎప్పటికప్పుడు వారి యొక్క న్యాయం చేయడానికి కోసం వాళ్ళు ఆ కంప్లైంట్ యొక్క తీర్మానం చేయడానికి కోసం వాళ్ళ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళి సంబంధిత అధికారుల ద్వారా ఫస్ట్ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సంబంధిత అధికారుల ద్వారా కాకుంటే వాళ్ళే కనుక డైరెక్ట్గా వచ్చి ఎంక్వైరీ చేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి న్యాయాలు తెలుసుకుని వారు ఎంక్వైరీ ద్వారా వారికి తగిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకే తగిన శిక్ష వాళ్ళకి చట్టరీత్యా చేసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇందాక మనం చెప్పారు, ఈ కంప్లైంట్ చేసిన తర్వాత ఇవ్వడానికి ముందు తర్వాత కూడా వారు చాలా క్షోభకి గురవుతారు. కాబట్టి ఆ క్షోభ పరిస్థితుల్లో వారికి 3 నెలల పెయిడ్ శాలరీ కూడా ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెయిడ్ శాలరీ ఇస్తారు. అలాగే ఈ ప్రైవేట్ ఫార్మ్స్లో నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో హెచ్ఓడీలో పనిచేసాను ఇదే స్కీమ్ సెక్షన్లో. కాబట్టి మేము చాలామంది ఇన్ఫోసిస్ నుంచి, ప్రైవేట్ కంపెనీస్ నుంచి, కార్పొరేట్ కంపెనీస్కి లక్షలు మేము రెన్యూమరేషన్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని తన ఓన్ ప్లేస్ తమిళనాడు నుంచి వచ్చిన ఒక అమ్మాయి హైదరాబాద్లో సెటిల్ అయ్యి జాబ్ చేస్తుంటే ఆ ఇన్ఫోసిస్ అమ్మాయికి నేను మళ్ళీ నా పేరెంట్స్ దగ్గర తమిళనాడు వెళ్తానంటే తమిళనాడులో ఇంతకంటే మంచి ప్లేస్లో ఆమెకి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కూడా ఏర్పాటు చేశాం. కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో కొన్ని మేము చాలా వరకు రిప్రజెంట్ చేసాం.
ఇవన్నీ కూడా మేము చాలా సీక్రెట్గా ఉంచుతాం. పేరు వివరాలు ఎవరికీ తెలియజేయము. ఆ టీసీ బాక్స్ వేసిన ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా అది మేము అక్కడ ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది, కానీ వేరే పక్క వారికి కానీ పక్క జిల్లా కానీ మరెవరికి ఇతరికి అది తెలియబడదు. సో ఇటువంటి ఇంత సీక్రెసీగా మెయింటైన్ చేసి వారికి న్యాయం చేసేటువంటి అవకాశము కేవలం ఈ పోస్ట్ యాక్ట్లో మాత్రమే ఉంది. ఇదే కాకుండా మనము దీనికి ఇంకొకటి ఏంటంటే, ఎంత త్వరగా మనము కంప్లైంట్ తేరుకొని కంప్లైంట్ ఇచ్చేటట్టు ఉండాలి. పక్కనున్న వారు కూడా, తన స్నేహితులు కూడా వారికి ఒక సహోదరిలాగా ఉండి ఆమె ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ముందుగా మీకే పక్కవారికి కూడా అనుమానం వేస్తుంది, ఇది నిజమా కాదా, ఈమె వాంటెడ్లీ ఇస్తుందా. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వారు తేరుకుని వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు టీసీ బాక్స్లో కంప్లైంట్ చేసేటట్టుగా మీరు సహకరించాలి. నెంబర్ 1. లేదా ఎల్సీలోకి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది కదా, అక్కడికైనా వారు నమోదు చేసేటట్టుగా చేయాలి. 3వది, ఆమెకి ముందు ఒక మానవతా దృక్పథంతో ఒక సహకారం, ఒక సపోర్ట్, ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఆమెతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనకి యాక్ట్లో ఉంది, మీరు డైరెక్ట్గా కూడా మీరు చూసుకోవచ్చు. టీసీ బాక్స్ ఫ్రమ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ వెబ్సైట్ ఉంటుంది. మరొకటి ఇంకేంటంటే, ఇంతవరకు న్యాయానికి ఒకవైపే చూశారు, రెండో వైపు కహాన్యానికి మనకు నెగిటివ్గా ఏంటంటే, కొంతమంది ఏదైనా పని ఎక్కువ పడ్డప్పుడు, పని ఎక్కువ చెప్పినప్పుడు, తన పై అధికారులు ఏమైనా ఎక్కువ పని చెప్పినప్పుడు, లేదా ఇక్కడ లేదు, ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళి అది కూడా చేసినా అని కనుక ఆదేశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను అసల్ట్ చేస్తున్నారు, నన్ను హరాస్ చేస్తున్నారు, అటువంటి కంప్లైంట్స్ వచ్చినవి కూడా ఉన్నాయి మాకు. వారికి కూడా మేము పనిష్మెంట్స్ ఇచ్చాము, వాళ్ళకి కూడా ఫైన్ వేసాము. మాకు కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచే మాకు వచ్చినాయి, మేము అటువంటి వారికి కూడా మేము ఫైన్ వేసిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఏదైతే మేము లైంగిక వేధింపు కిందకు వచ్చే అంశాలు ఏమేమి చెప్తున్నామో, సెక్షువల్ అసల్ట్ అని ఏమేమి చెప్తున్నామో అవి మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని వారి మీద చర్య చేసుకునేట్టుగా చేయాలి. టీసీ బాక్స్ వన్ ఆఫ్ ది మనకి డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఛానల్ ద్వారా మీరు మీ కంప్లైంట్స్ ఇచ్చుకొని మీరు న్యాయం పొందాలని, అందరూ కూడా ఆత్మస్థైర్యంతో తమ కార్యనిర్వహణ పూర్తి చేసుకోవాలని, చిన్న సమస్య ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాలో ఉంది, మీరు అక్కడికైనా వచ్చి మీ పర్సనల్గా కూడా రిడ్రెసల్ చేయొచ్చు. ఆర్గనైజ్డ్, ఇన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎక్కడైనా ఎవరైనా స్త్రీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి మీరు మీ యొక్క సమస్యలకు పరిష్కారం పొందవచ్చని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిఎల్ఎస్ సెక్రటరీ గారికి, జడ్జి గారికి, మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.